శ్రీనివాసానంద సరస్సు గారు, ఇప్పుడు శారదాపీఠం అక్రమాలపై విచారణ జరిగేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఏ ఏ అంశాలు మీరు ప్రభుత్వ పరిశీలనలోకి ఇవ్వదలుచుకున్నారు? ముఖ్యంగా స్వామి, మొదటి అంశం తిరుమల తిరుపతిలో అందులో ధర్మకర్తల మండలి ఆ బోర్డులో కొంతమందిని ఆయన బోర్డు సభ్యులుగా వేస్తామని కోట్లాది రూపాయలు తీసుకున్నట్లుగా మాకు చాలా మంది వారు వివరాలన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంటే అది కన్ఫర్మ్డ్ న్యూసే స్వామీజీ. ఇక్కడ సాహితీ ఇన్ఫ్రా అనేటటువంటి సంస్థల అధినేత లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే అతన్ని బోర్డు సభ్యుడిగా నియమించడం అనేటటువంటిది ఇది దురాచారమైనటువంటి చర్యగా అప్పుడు కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు స్వామీజీ. అవునండి. కాబట్టి ఇలాగా తిరుమల తిరుపతి బోర్డులో కానివ్వండి, సింహాచలం బోర్డులో కానివ్వండి, అలాగే అన్నవరం బోర్డులో కానివ్వండి, ఈయన చేసింది 1, 2 కాదండి. పూర్తిగా ఆయన ధర్మాన్ని పూర్తిగా బాతర వేసేసి పైరవీలు చేస్తూ సమాజానికి చాలా అన్యాయం చేశారు. అలాగే ఏదో యజ్ఞాలు యాగాలు చేస్తున్నానని, దానికోసం యజ్ఞయాగాల కోసం మాకు భూమి కావాలని అటు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారిని రకరకాల మాయ మాటలు చెప్పి ఎకరా రూపాయికి ఆయన ఎంతో విశాలమైన భావనతో కేసీఆర్ గారు ఈయన నమ్మేసి ఈ నిజముగా దేశం కోసం సమాజ కళ్యాణం కోసం యజ్ఞయాగాలు చేస్తున్నారని పాపం నమ్మి విశ్వసించి అక్కడ కూడా భూమి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ చేసిన యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. అలాగే మన విశాఖపట్నం పక్కనే ఉండేటువంటి భీమిలిలో దాదాపుగా ఒక 15 ఎకరాలు భూమిని అక్కడ యజ్ఞయాగాల కోసం, వేద పఠనం కోసం అని చెప్పి మళ్ళీ భూమిని కేటాయించిన కొద్ది నెలల్లోనే దాన్ని వాణిజ్యపరంగా కమర్షియల్ గా కూడా మేము వాడుకోవచ్చు అనేటటువంటి ఆ నిబంధన కూడా మాకు వర్తించేటట్లుగా చేయండి అని దాన్ని కమర్షియల్ గా మార్చుకునే పరిస్థితి చేశారు. ఈ విధముగా అనేక భూదందాలు కూడా పాల్పడినట్లుగా. అలాగే మేము ప్రత్యక్షంగా నేనే సాక్ష్యం అండి. విశాఖపట్నంలో వెంకోజీపాలెంలో రామానంద జ్ఞానానంద ఆశ్రమం ఉన్నది. అక్కడ ఆశ్రమం దాదాపుగా ఒక 6 ఎకరాల భూమి ఉన్నది. దాదాపుగా 400 కోట్ల విలువ చేసే భూమి. చూడండి, స్వామి పైన రకరకాల కేసులు పెట్టి ఆయన్ని బయటికి నెట్టేసే పరిస్థితి చేశారు రకరకాలుగా. మనం ఆ రోజు మీడియాలో కూడా చాలా రద్దాంతం జరిగింది. ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఆయన ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు ఈ ఎలాగైనా వెంకోజీపాలెం హార్ట్ ఆఫ్ ది సిటీ ఈ భూమిని కాజేద్దామని చెప్పి ఆయన్ని ఎక్కడికో బయటకు పొమ్మని, మీకు కావలసి ఎక్కడో బయట ఎక్కడో మీకు భూమి కేటాయిస్తాము, ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతే మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదంటే భయపడిపోయి శారదాపీఠం విశాఖ శారదాపీఠం స్వామి దగ్గరికి వెళ్తే ఆయన కూడా భయపెట్టి, నేను చంపేస్తారయ్యా, నువ్వు ఆ పీఠం తాలూకు భూమిని వదిలే, నీకు ఎక్కడో వేరే దగ్గర మాట్లాడింపించి మీకు ఒక చిన్న ఆశ్రమం కట్టుకోవడానికి స్థలం ఇప్పిస్తానని ఈయన కూడా భయపెట్టాడు. చివరికి ఆయనే మాకు నేరుగా మాట్లాడి, స్వామి నా పరిస్థితి ఇలాగ ఉంది, ఏదో హిందూ ధర్మం రక్షిస్తాడని విశాఖ శారదాపీఠం దగ్గరికి వెళ్తే ఆయన కూడా స్వరూపానంద నాకు భయపెట్టాడు అని విజయవాడ పాపం భయభ్రాంతులకి గురి అయిపోయి రాత్రి విజయవాడ వెళ్ళిపోయారండి. ఆ రోజు మేమందరం హిందూ సంఘాలు మేమందరం కూడా వెళ్ళి స్వామీజీని తీసుకొని వెళ్ళి వెంకోజీపాలెంలో అక్కడ ధర్నా చేశాం. ఆ ధర్నా చేసి ఆ ఆశ్రమాన్ని ఆపగలిగాం. లేకపోతే మరి అది కూడా విజయసాయిరెడ్డి చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ విధముగా ఒకటి కాదండి, చాలా విశాఖపట్నం సింహాచల భూములు అయితే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనే కొంతమంది వ్యక్తులకి ఆయన అక్కడ చెప్పి, ఈ భూములు పలానా దగ్గర కాస్ట్లీ ల్యాండ్లు ఉన్నాయి, పలానా సర్వే నెంబర్లో ఉన్నాయి, ఇవి దేవాదాయ శాఖ వాళ్ళని తెప్పించుకొని పీఠానికి ఈవోలు డీసీలని రప్పించుకొని ఏసీలని రప్పించుకొని ఆ వివరాలు సేకరించి ఈ భూములు మీరు బోర్డులు పాతేయండి, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మీరు రకరకాల మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకు కావలసినటువంటి పీఠానికి ఏమిస్తారు ఇవ్వండి. ఇదేనండి ఈయన చేసుకుని ఇంతవరకు చేసేది. కాబట్టి ఈయన పాపం పండిందండి. ఎంతకాలము మోసం చేయలేము. కాషాయ వస్త్రం అంటే పరమ పవిత్రమైనది. స్వామి వివేకానంద అనేవారు, ఈ దేశానికి 3 వ్యవస్థలు బాగుంటే ఈ దేశం ఎప్పుడు బాగుంటుందని. మొదటిది కాషాయం, 2 ఖద్దరు, 3 కాకి. కాషాయం అంటే స్వామీజీలు. సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, దేశానికి ధర్మానికి సంస్కృతికి గ్లాని కలిగేటప్పుడు
ఆపద వచ్చేటప్పుడు మొదటిసారిగా రోడ్డు మీదకి రావాల్సింది కాషాయం. ఈ సమాజాన్ని సంస్కరింపజేసేటటువంటి గురుతర బాధ్యతని పెద్దలు ఋషులు మనకు అప్పచెప్పారు. అటువంటిది కాషాయమే తప్పు చేస్తే, కాషాయమే గాడి తెప్పిపోతే, కాషాయమే స్వార్థానికి బలైపోతే, కాషాయ ముసుగులో సమాజాన్ని ఆ, పీడిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, కనీసం అడ్డుదాడులు తొక్కేటటువంటి దుర్మార్గుల కంటే దుర్మార్గం ఈ కాషాయం ముసుగు వేసుకుని స్వాములు తయారైపోతే ఎవరు దీన్ని సంస్కరిస్తారు? ఎవరు దీన్ని కాపాడుతారు? దీనికి దిక్కెవరండి? మరి ఎంత దోషం అండి. సామాన్యులు తప్పు చేస్తే పర్వాలేదు, కానీ కాషాయం కట్టుకుని ఒక ధర్మానికి మేము ప్రతిరూపమని, ఆ ధర్మాన్ని రక్షిస్తామని ఒక పీఠం మీద కూర్చొని దైవ సాక్షిగా దేవుడి మీద నిరంతరము భగవంతుడి మీద ఆ ఒట్టు పెట్టుకుంటూ భగవంతుడు దగ్గరగా ఉండేటటువంటి ఇటువంటి సర్వసంగ పరిత్యాగులుగా చెప్పుకునే సాధు సంతులు తప్పు చేస్తే అది ఎంత మహా అపచారం, ఎంత మహా అపరాధం చెప్పండి. దానికి శిక్ష కొన్ని వేల సంవత్సరాలు వేసినా అది తక్కువ కాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కాషాయం వేసుకొని ఇన్ని మోసాలు అవసరమా ఈ స్వరూపానందకి? అయ్యి ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, ముద్దులు పెడతాడు, ఏమండి ఆయన నా ఆత్మ అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా ఆత్మ అంటాడు. ఒక పక్క హిందూ ఎస్ అదిదేశ్వరానంద స్వామిలో ఎస్ స్వామీజీ మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఎస్ కంటిన్యూ స్వామీజీ, కంటిన్యూ. శ్రీనివాసానంద స్వామి కంటిన్యూ అండి ప్లీజ్. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి ఇటువంటి కాషాయ ముసుగులు ఇటువంటి అకృత్యాలు చేస్తే సమాజం ప్రశ్నించొద్దా? సమాజం ఇటువంటి వాళ్ళని దండించొద్దా? సమాజానికి ఇటువంటి వాళ్ళ ఏం ఉపయోగం? ఆయన పీఠం పెట్టి కనీసం కరోనా సమయంలో కనీసం అక్కడ ఉండే ఆ పీఠంలో చదువుకునే విద్యార్థులు కూడా 1 కేజీ బియ్యం ఇచ్చినటువంటి, పప్పు దినుసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంత స్వార్థమా? ఏం పట్టుకుపోతాడండి, ఏం మోసుకుపోతాడండి? ఈయన శ్రీశైలంలో ఒక ఈయన విశాఖ శారదాపీఠం ఒక సంస్థ అక్కడ ఉన్నది, అలాగే కాశీలో ఉన్నది, అలాగే అన్నవరంలో ఉన్నది, ఇట్లా చాలా ప్రాంతాలలో కనీసం ఎక్కడికి సామాన్యులు వెళ్ళినా ఎప్పుడు చూడండి సామాన్యులకి ఇప్పుడు గేట్లు తాళాలు వేసే ఉంటాయి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడైనా. మరి ఒక పక్క దేవాదాయ శాఖ నుండి అలాగే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నుండి ఏదేదో ధర్మ కార్యాలు చేసేస్తున్నామని, పీఠంలో ఏదో యజ్ఞయాగాలు చేసేస్తున్నామని కోట్ల రూపాయలు కేటాయించుకొని ఈయన వార్షికోత్సవాలకి టీటీడీ ధనం అంటే వెంకటేశ్వర స్వామి ధనం, ఆ భక్తుల ధనం కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ప్రతి సంవత్సరం కూడా. మరి తీసుకొని నువ్వేం చేస్తున్నావు? లోక కళ్యాణానికి ఎక్కడైనా యజ్ఞం చేసావా? ఎస్ పార్టీలు వైసీపీ బాగుండాలి, స్వామీజీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.